20వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందామండి. 27, 28 చదువుతున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడంట? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అండి. దేవునికి స్తోత్రం. మరొక లేఖనం మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనాలు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, అప్పుడు అతడు, ఎవరంటే యోహాను అంటున్నాడు, ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోష నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తం వల్ల గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడును, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసుక్రీస్తు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏకో తగ్గించి ఏకో తగ్గించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? దేవుని మళ్ళీ దించినాక చిన్న ప్రార్థన. ఈరోజు చిన్న మెసేజ్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, మహిమల రాజానికి స్తోత్రాలు స్వామి. దేవదిగో నా ఈ ఉదయకాల మరొక్కసారి నీ అమూల్యమైన నీ సన్నిధి యొద్దకు మేము వచ్చి ఉన్నాం. నీ పాదాల యొద్దకు వచ్చున్నాం. మాతోనూ కూడి వచ్చిన అందరితోనూ మాట్లాడండి ప్రభా. తండ్రి, ఇదిగో నాయన, వాక్యం లేకుండా మాకు సంపూర్తి లేదు. వాక్యమే మాకు జీవన ఆధారమే ఉన్నది. వాక్యమే మాకు ఆశ్రమే ఉన్నది ప్రభా. నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని, ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అంత కూర్చున్నామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక చిన్న మెసేజ్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2 లేఖనాలు చదివించాను. అయితే ఇంకా లేఖనాలు ఉన్నాయి, మనం చదువుకోవచ్చు. అయితే ఈరోజు నాకు అంశం ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఉంది, మరియు మహావేశ్య అయిన మహాబబులోనికి తనకు సొంత సంఘం ఉంది. అయితే నీవు ఏ సంఘమునకు చెందిన వాడివి? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘము, మరొకటి దేవుని నమ్ముతున్నామని భ్రమలో ఉంటూ మహావేశ్య చేత ముద్రింపబడిన సంఘము. నువ్వు ఏ సంఘములో ఉంటే ఎత్తబడతావు, ఏ సంఘములో ఉంటే నువ్వు తిరిగి లేపబడతావు, ఏ సంఘమును మనం వెంబడించాలి, బైబిల్ మనకి ఏం చెప్తుంది, అది మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా చిన్న అంశం గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనం మేకల రక్తం కింద లేము, గొర్రెల రక్తం కింద లేము, కోళ్ళ రక్తం కింద లేము. నిన్ను కన్నది పాస్టర్ కాదు, నిన్ను కన్నది వాక్యము. నిన్ను కన్నది వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుని యొక్క రక్తము ద్వారా మనం కొనబడి ఉన్నాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కొన్న తర్వాత ఎవరిది బాధ్యత? కొన్నవాడు ఆయన. నీ పట్ల బాధ్యత ఎవరిది? ఆయనదే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం అనుకున్నవి మన జీవితంలో జరగవు. ఆయన అనుకున్నదే మన జీవితంలో జరుగుతుంది. అయితే ఆయన ప్రేరేపణ పెట్టాడు అనుకోండి, ఆ ప్రేరేపణకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన సొంత
ఒక్కసారి మనం చదువుదాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 27, 28. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి ఆ మాట చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. మరి ఈరోజు ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశం మీకు ఉందా? హల్లెలూయా. బుద్ధిగల కన్యక ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వెంబడిస్తుంది, దేవుని వాక్యం కొరకు జీవిస్తుంది. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారము ఆమె ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచి ఉంచలేదు అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే మనం అందరము ఎవరు చెప్పాలి? నువ్వు ఎవరు రక్తం? నువ్వు మేకల రక్తం, గేదెల రక్తము, కోడెల రక్తం మనలో లేదు. యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. యేసుక్రీస్తు రక్తము చేత మనం కొనబడిన, విలువ పెట్టి కొనబడిన వారు. మనకు ఇవ్వబడిన విలువ ఏంటి? దేవుని యొక్క రక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా వింటున్నారా? అధ్యక్షులు అంటే దాని అర్థము పెద్దలుగా. అధ్యక్ష అంటే ఏంటండి? పెద్దలు. దేనికి? అధ్యక్ష పదవులు అంటారండి. అధ్యక్ష పదవి అంటే ఏంటి? అధ్యక్ష పదవి అంటే ఏంటమ్మా? పెద్ద అధికారం. అవునా కదా? ఇప్పుడు పౌలు అన్నాడు, ఈ స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, ఒక్కనే కాదు, నన్ను ఒక్కనే కాదు, ఒక్కనే ఉన్నదండి అక్కడ, మిమ్మును అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతాడు? ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. మిమ్మును దేని యందు పెద్దలుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి. యావత్తు మంద అంటే ఏంటి? మంద అంటే ఏంటి? మంద అంటే ఒకరికంటే మంది కాదు, మంద. మనము ఆయన కాచు మందలము. ఆమేన్. ఆయన మేపు గొర్రెలం. దేవునికి స్తోత్రం. ఆ మంద యావత్తు ఏం చేయాలి? మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మిమ్మల్ని కాచే పనిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నప్పుడు ఆ పని విషయంలో అందరూ కూడా ఎలా ఉండాలి? ఎవరైతే ఏ బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యత విషయంలో చాలా జాగ్రత్త వహించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బుద్ధిగల కన్యక ఖచ్చితంగా ప్రతి పనిలో ఆమె ముందుంటుంది, ఆమె ముందుకు నడుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ ప్రపంచవ్యాప్తంగా 2 రకాల సంఘాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మనం దేనికి సంబంధించిన వాళ్ళం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రకటన 17లో కనబడుతున్న ఆ మహాబబులోని ఎవరు? అది మహావేశ్య. ఆమేన్. ఆమె గురించి ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది? మర్మము వేశ్యలకు భూమిలోని హేహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసుక్రీస్తు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఆమేన్. ఆమె ఎలా మత్తు తెచ్చుకుందంట? ఆ సంఘము. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరు? సంఘం. ఆ సంఘము యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము తాగి మత్తిల్లిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమెతో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు, రాజులు. నిజమేనా? హల్లెలూయా. ఒక్కసారి మీకు ఆ వచనం చూపిస్తాను. మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పును, నీ ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడ్డ తీర్పు నీకు కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తేరి. ఏమి ఆమె? ఎవరు ఆమె? ఏంటి ఆ వ్యభిచారం? అది ఏంటంటే అది ఆత్మీయ వ్యభిచారమై ఉందండి. అది విగ్రహారాధన చేస్తూ ఉన్న వ్యభిచారమే ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఆమె మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబడుతుంది రా అని ఆ యొక్క యోహాను పిలుచుచున్నాడు.
ఆ యోహాను ఎవరో కాదు, ఈరోజు మనమే ఉన్నాం. త్వరలో దానికి దాని పిల్లలకి తీర్పు ప్రకటించబడుతుంది. ఆ తీర్పు ప్రకటించబడేవారు ఎవరు? మన వారం మనం నేర్చుకున్నాం కదా. తీర్పు ప్రకటించేవాడిగా ఉంటావా, తీర్పులో ఉంటావా? ఎంతమంది ఆమేన్ అంటారు? తీర్పు ప్రకటించేవాడుగా ఉంటావా, తీర్పులో ఉంటావా అనేది మన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవదూతలను కూడా మనం తీర్పు తీర్చడానికి దేవుడు మన చేత గొప్ప కార్యములు చేయబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో. నిజమేనా? మన పేర్లు ఎక్కడున్నాయి? ఈరోజు వాక్యం చెప్తుంది, నీవు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను. నీ పేరు జగత్ పునాది వేయబడకమునిపై గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంది. మరి నీ బంధువుల పేర్లు లేవే, నీ ఇంటి వారి పేర్లు లేవే, నీ యొక్క స్నేహితుల పేర్లు లేవే, ఎవరి పేర్లు అందులో కనబడలేదు. ఒకవేళ ఉంటే ఆఖరి క్షణములో కూడా, ఆఖరి గొర్రె పిల్ల వచ్చేంత వరకు కూడా దేవుడు వారిని కూడా నడిపిస్తాడు. అప్పటి వరకు నువ్వు ప్రార్థించాలి. అందుకే గమనించండి, నీ పేరు ముందుగా దేవుడు చూచాడు కనుక నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు. ఆయన నువ్వు అక్కడ ఉన్నావు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నావు. నీ పేరు అక్కడ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ పేర్లు ఏదో సంగమం యొక్క బుక్కులో రాయడం వల్ల ఉపయోగం లేదు. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాస్తే ఉపయోగము. ఏదో సంఘ పుస్తకంలో ఎక్కించుకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం రాదండి. నీ పేరు జగత్ పునాది వేయబడక మునిపే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంటేనే నీకు పరలోక రాజ్యము. అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు. మనం తీర్పులోకి వెళ్లకుండా ఉండాలంటే ముందుగా ఆయన చెప్పిన క్రమంలోనికి రావాలి. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను, నా పేరు మీకు పెట్టానన్నాడు. చెప్పండి, ఇప్పుడు మన పేరేంటి? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ యేసుక్రీస్తు భార్య ఉన్నదా? యేసుక్రీస్తు భార్యగా మనం ఉన్నామా? మనకి ఏ పేరు పెట్టబడింది? తండ్రి పేరు కాదు, కుమారుడి పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదండి. ఆ మూడు బిరుదులే, కానీ ఆ మూడిటికి ఒక పేరు ఉంది. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక తండ్రిగానే ఉన్నాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన కుమారుడిగా ఉన్నాడు. నాకు ఒక భార్య ఉంది, కానీ మేము ముగ్గురము, అవునా? కానీ నేను తండ్రిగా ఉంటున్నాను, నేను మా నాన్నగారికి కొడుకులా ఉంటున్నాను, నా భార్యకి నేను భర్తగా ఉంటున్నాను. మరి నేను ఒక్కడనే, నాకు ఒక పేరు ఉంది, ఆ పేరే నా భార్య ధరించుకుంది. ఇప్పుడు నా భార్యని ఎవరైనా ఏమంటారు? మిస్సెస్ పాస్టర్ నివెల్ జో అంటే దాని అర్థం ఏంటి? పాస్టర్ నివెల్ జో గారి భార్య అని ఆమెను పిలుస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దినమున నువ్వు ఎవరి చేత పిలవబడుతున్నావు? ఈరోజు మనం ప్రొటెస్టెంట్ సంఘముల యొక్క పేర్లు పెట్టుకుని పిలవబడితే దేవుడు ఆ దినమున నిన్ను ఒప్పుకోడండి. నీ పేరు లోతర్ కాదు, నీ పేరు వెస్లీ కాదు, నీ పేరు మెథడిస్ట్ కాదు, నీ పేరు బ్యాప్టిస్ట్ కాదు, నీ పేరు పెంతెకోస్తు కాదు, నీ పేరు అపోస్తల బోధ కాదు, నీ పేరు మిస్సెస్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ధరించాం కనుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఎక్కడ ఉన్నట్టు? అందుకే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నా. అందుకే ఆయన ఉన్నాడు, ఆదామును దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆదాము పక్కటెముకను తీసి స్త్రీని గాను పురుషుని ఆయన ఎప్పుడైతే చేశాడో, ఎప్పుడైతే ఆదాము ప్రక్కటెముక తీసి ఆ ప్రక్కటెముకను మాంసము చేత ఆ యొక్క నరముల చేత ఆ ఆవను సిద్ధపరిచి ఆదామును ఎప్పుడైతే అవ్వ యొద్దకు నడిపించాడో, ఆదాముకి చెప్పాడా ఈమె నీ భార్య అని చెప్పాడా? చెప్పాడా? అమ్మ చెప్పండి. అమ్మ చెప్పాడా? చెప్పాడండి? చెప్పలే. ఏమన్నాడు ఆదాము? నా ఎముకలో ఎముక, నా మాంసములో, నా రక్తములో, నా జీవములో, నా ప్రాణములో, నా వాక్యములో, నిజమేనా, నా ఆత్మలో, అన్ని మాటలన్నీ అన్నాడు. ఎందుకు అంటున్నాడు? నువ్వు నాలో నుండి తీయబడ్డావు కదా, నువ్వు నారి అనబడతావు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి తీయబడ్డాం? చెప్పండి. ఏ చెట్టులోంచి తీయబడ్డాం మనం? మంచి చెడు తెలుగు చెట్టులోంచి కదా మనం తీయబడాల్సిందే. మనం జీవవృక్షమైన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉండి మనం ఇప్పుడు తీయబడాలి. ఆమేన్. అందుకే మన పేరేంటి? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. చెప్తారా? నీ పేరేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆమేన్. ఆయన నామానికి మహిమ కలుగును గాక.
ఆయనకే మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి గమనించండి, నిజమైన విశ్వాసి ఈ విధంగా వర్ణించబడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నువ్వు మొదటగా దేవుని ఉద్దేశంలో ఉన్నావు. నిజమేనా? నువ్వు మొదటగా అక్కడ ఎలా ఉన్నావు? నువ్వు ఆయన ఉద్దేశంలో ఉన్నావు కనుక నువ్వు బబులోనికి పోయినా, బబులోని ప్రాంతాలకు పోయినా, బబులోని స్థలాల్లో కూర్చున్నా మరలా దేవుడు చివరిలో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఒరే అబ్బాయి, నువ్వు నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను రా. నిన్ను బ్యాప్టిస్ట్ కొనలేదు, నిన్ను పెంతుకోస్తు కొనలేదు, నిన్ను లోదరు కొనలేదు. వారి రక్తం కాదు నీలో ఉన్నది, నువ్వు నా రక్తము. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యాకోబుతో ఏం చెప్పాడు? ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవాను, ఇశ్రాయేలు దేవుడును, నిన్ను నిర్మించిన వాడును ఎలాగూ సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఏంటి? నీవు చెప్పండి. మనం అందరూ ఎవరి సొత్తు? ఇంకా గట్టిగా నోరు తెరిచి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి సొత్తు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి సొత్తు? చెప్పాలి. నేను ఆయన సొత్తుని. నువ్వు శత్రువుకు చెప్పాలి. నువ్వు శత్రువుకి ఈ రోజునే చెప్పు, నేను ఆయన సొత్తుని, ఆయన నా దేవుడు. నువ్వు న్యాయం నుంచి పో, నజరేయుడగు యేసుక్రీస్తులో బయటకు పో. నేను బ్యాప్టిస్ట్ సొత్తుని కాదు, నేను మెథడిస్ట్ సొత్తుని కాదు, నేను లూథరన్ సొత్తుని కాదు, నేను ప్రజల యొక్క సొత్తుని కాదు, నేను ఆయన సొత్తుని. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, ఆయన నన్ను సృజించి ఉన్నాడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా సజీవుడు, నన్ను కాపాడువాడు, నన్ను కునుకుడు, నిద్రపోడు, ఆయన ఎల్లప్పుడూ నా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు శత్రువుకు చెప్పాలి దినమున, నువ్వు దయ్యానికి చెప్పాలి. నువ్వు దయ్యానికి భయపడాల్సిన పని నువ్వు, నేను ఆయన సొత్తుని, ఆయన ముద్ర నాకుంది. నేను మహావేశ్యకు ముద్రను వేసుకోలేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? మన మహావేశ్య ముద్ర కింద లేవండి. మరి ఏ ముద్ర కింద ఉన్నాం? చెప్పాలండి అమ్మ, చెప్పాలి. మన మీద ఉన్న ముద్ర ఎవరిది? ఆయనదేనా? ఆయన పేరు మనం పెట్టుకున్నామా? ఆయన నామంలో రక్షణ పొంది ఉన్నామా? ఆయన ధరించుకుని ఉన్నామా? ఆయన మనం ఎన్నిక చేసుకున్నాడా? ఎప్పుడు ఎన్నిక చేసుకున్నాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం తెలుసుకుంటూ ఉన్నారా? ఆయన నిన్ను ఉద్దేశంలో ఉంచుకున్నాడు, ఎన్నికలో ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఈరోజు ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు ఆయన నిన్ను ఎలా ఎన్నుకున్నాడో నీకు అర్థం కావడం లేదు. నువ్వు దేవుని వాక్యం యొద్దకు వస్తే ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నాలోండి తీయబడ్డావు. ఇప్పుడు ఆయనలోంచి మనం తీయబడ్డాం. ఆయన దేవుడైతే మనం కూడా ఏమై ఉన్నాం? వాక్యం ఎవరి యొద్దకు వచ్చిన వారు ఎవరు ఏమై ఉన్నారు? అమ్మ చెప్పండి అమ్మా, నిజమేనా? మనందరం దయ్యములై ఉన్నామా? హల్లెలూయా. ఈ భూమి పుట్టక మునిపే, ఏమీ లేనప్పుడే నిన్ను ఆయన రక్తం ద్వారా విమోచించుకున్నాడు. నీ పేరు ఎక్కడుంది? గొర్రె పిల్ల. ఉత్తి జీవగ్రంథం కాదండి. జీవగ్రంథం అంటే జీవులు నివసించే గ్రంథం, జీవుల పేర్లు ఉండే గ్రంథం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క పేరు అందులో ఉంటుంది. కానీ మన పేరు అందులో ఉండడం కదా, అందులో ఉండాలి. ప్లస్ అసలైన బుక్ ఏంటి చెప్పాలండి? నిజమేనా? గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉన్న వారికి ఎలాంటి తీర్పులు లేవు. అక్కడ తీర్పు లేదు కాబట్టి ఇక్కడ మనకు తీర్పులు ఉన్నాయి. అవునా కదా? చెప్పండి. ఇక్కడే మనం శిక్షించబడుతున్నాం, ఇక్కడే మనం బాధించబడుతున్నాం, ఇక్కడే మనం శోధించబడుతున్నాం, ఇక్కడే మనం పరిశోధించబడుతున్నాం, ఇక్కడే మనం పరీక్ష చేయబడుతున్నాం, ఇక్కడే శుద్ధ సవర్ణ వల్ల మార్చబడుతున్నాం. ఇక్కడే దేవుడు నిన్ను కొలువులో పెట్టబోతూ ఉన్నాడు. ఇక్కడే నీకు శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన సహించుకోలేనంత శోధన నీకివ్వడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఏ ప్రయత్నాలైనా ఆయన చేయబోతూ ఉన్నాడు. వాటినన్నింటికి నువ్వు తట్టుకోవడానికి రెడీగా ఉన్నావా? వాటినన్నింటిని సహించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నీకు సహనం కావాలి, నీకు ఓర్పు కావాలి. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. నిజమైన విశ్వాసులు మాత్రమే ఎత్తబాటులోకి వెళ్తారు. ఎత్తబాటు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? బుద్ధి లేని కనికలు ఉండిపోతారు భూమి మీద. ఏం చేస్తారు? అప్పుడు అంత్యకాల వర్తమానం అంగీకరిస్తారంట. అప్పుడు కూడా ప్రకటించబడుతుంది. ఎందుకని? ఎందుకో చెప్పండి.
ఆ, వర్తమాన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏమవుతారు, కోల్పోతారు. ఉంటారు కింద, ఉంటారా లేదా? నీ సొంత చిత్తాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ, నీ సొంత నిర్ణయాల మీద వెళ్ళిపోతూ, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఆయన ఏమైనా ఊరుకుంటాడా? వచ్చే బాబు పోర్లని కన్నించేద్దాంలో వచ్చే అంటాడు ఆయన. అక్రమం చేయవాలన్న యొద్ద నుండి అంటాడు. వర్తమాన విశ్వాసంలో లేరండి? వర్తమానంలో 3 రకాల విశ్వాసం లేరా? జాగ్రత్త సుమి, మనం చాలా జాగ్రత్తగా వెతకాలంట. హల్లెలూయ. మన ప్రతి అడుగు, మన ప్రతి ఒక్క ఆలోచన. హల్లెలూయ. ఒక బ్రదర్ పోస్ట్ పెట్టాడు నాకు. ఏంటనంటే ఏం పోస్ట్ అంటే, సేవకుడు గంతలు కట్టుకుని వెనకతల విశ్వాసులు అందరూ సిలువ పెట్టుకుని వెళ్తున్నారంట. ఈడు గుడ్డోడు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? అది నాకు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఎవరికైనా పెట్టాలా? దేవునికి స్తోత్రం. సరే, నాకు అర్థం కాలేదు అది. ఇప్పుడు నేను గుడ్డోడినా? గుడ్డోడు అయితే, మీరు గుడ్డోళ్ళు అయితే ఇద్దరు కలిపి ఎక్కడ పడతాం? మనం ఒంట్లో పడతాం. అవునా కదా? చెప్పండి. అవునా కదా? మరి నేను గుడ్డి సంబంధమైన వాక్యంలో నడిపిస్తున్నాను. నేనేమన్నా వాక్యం ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం? వాక్యాన్ని తప్పి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? సరే, ఏదేమైనా మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక, సహోదరుని కూడా దేవుడు దీవించును గాక. ఎందుకంటే అది వాస్తవం. గుడ్డివారు ఉన్నారా లేదా? గుడ్డి సేవకులు ఉన్నారా లేదా? ఆ గుడ్డివారు ఏం చేస్తారు? ఉన్న వాళ్ళందరినీ గోతులోకి తీసుకెళ్తారు. నిజమే. కానీ ఏది నిజమైంది, ఏది అబద్ధమైందో తెలియచేయడానికి దేవుడు ఈ కాలానికి ఒక వర్తమానాన్ని పంపి ఉన్నాడు. ఈ వర్తమానం ఆ యొక్క అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఏమైనా తేటగా కనబడుతుంది. ఎలా కనబడుతుందండి? తేటగా కనబడుతుంది. ఇప్పుడు కళ్ళుకు సరిగ్గా కనబడట్లేదు మనకి కొంతమందికి. నాకే కనబడట్లేదు. సాయంత్రం అయితే చాలు మిల్లిమిల్లి చీకళ్ళు వస్తున్నాయి, మొఖాలన్నీ నల్లగా అంటున్నాయి. అవి అంటలేదని ఈ కళ్ళజోడు వేయించుకున్నాను. ఇది వేయించుకున్నా కూడా ఒక్కోసారి అలాగే కనబడుతుంది. ఏం చేద్దాం? శరీరానికి బలహీనతలు, అవునా కదా? కానీ అసలైన ఆత్మీయ నేత్రాలను చూడాలంటే ఇగో ఈ వాక్యంలోంచి చూడాలి. ఈ వాక్యంలోంచి అసలైన వాక్యాన్ని చూసినప్పుడు అది తేటగా కనబడుతుంది. ఎవరు గుడ్డివారు, ఎవరు గుడ్డివారు కాదు. దేవునికి స్తోత్రం. గుడ్డివాడు ఏం చేస్తాడు? గుంట్లో గుడ్డివాడు అనుకుని, నిజమైన వాడిని కూడా గుడ్డివాడు అనుకుని నువ్వు వెంబడించకపోతే ఏమైపోతావు? నువ్వు కూడా ఎక్కడికి పోతావు? ఇప్పుడు ఎదరు గుంట ఉందండి, ఇతను గుడ్డోడు కాదు కానీ సేవకుడు నడిపిస్తున్నాడు. ఏం చేస్తాం? మోషే ఎక్కడ నడిపించాడు? చెప్పండి అమ్మా, నిజమేనా? మోషే నిజమైనోడేనా? దేవుని చేత ఎన్నిక చేయబడినోడేనా? దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎదరేముంది? గొయ్య ఉందా లేదా? ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆ ఎర్ర సముద్రం, ఈడు గుడ్డోడు మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం పాడేయడానికి, ముంచడానికి? ఈడు గుడ్డోడు మమ్మల్ని గుడ్డోళ్ళని నడిపిస్తున్నాడు అనుకుని అసలైన వ్యక్తిని కూడా వెంబడించడం మానేస్తే వెనక్కి తిరిగిన వారి పరిస్థితి ఏంటి? ఏమవుతారు? అటు ఫరో చేతులు ఏమవుతారు? వాళ్ళందరూ చంపబడటానికి హతసాక్షుల జాబితా లేవు వాళ్ళకి. వాళ్ళు వెనక్కి తిరిగారు కాబట్టి వాళ్ళు చావాల్సిందే. చచ్చిపోతారు. దేవుడు ఏమైనా తీసుకుంటాడు ఏంటి? ఫోన్లే వచ్చారు, అక్కడ దాకా వచ్చారు. ఎక్కడ దాకా వచ్చారు అమ్మ? ఎక్కడ దాకా వచ్చారు? ఎర్ర సముద్రం దాకా వచ్చారు కదా. ఫోన్లే తీసేసుకుందాంలే, వాగ్దాన దేశంలో పంపించేద్దాంలే. నో, వాక్యం ద్వారా సానుభూతులు ఏం పనిచేయవు. వాక్యం ద్వారా రాజీ పడడం ఏమీ లేదండి. వాక్యం ద్వారా రోషం కలిగి భక్తి చేయాలండి. వాక్యం ఏది చెప్తుందో అదే మనం చేయాలండి. అలా చేసిన వాడే ఎత్తబాట్లో ఉండబోతూ ఉన్నాడండి. అలా చేయకపోతే మన భక్తి వేస్ట్ అండి. ఎంత భక్తి చేసి ఇంటి వెనకాల చచ్చిపోతే ఎలా ఉంటుంది? అవునా? చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎంతో సంపాదిస్తారు కానీ చివరికి వంట పిల్లి రాక్షసులో మిగిలిపోతారు. పాపం వాళ్ళకి ఎవరు ఉండరు. వాళ్ళు మంచోళ్ళే, పాపం సంపాదించారు. తల్లిదండ్రులు కొడుకులు ఎవరు ఏం పట్టించుకోరు. చివరికి వాళ్ళు మరణం కూడా వాళ్ళకి తెలియదు మాట. హఠాత్తుగా పోతారు, ఆ ఇంట్లోనే ఉండిపోతారు. తర్వాత ఏమవుతారు? డబ్బొచ్చి బీరులో డబ్బొచ్చి కాపాడుతుందా? చెప్పండి. ఆ ఇంటి వారు పట్టించుకోరు. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు పాపం మంచితనం ఉంది కదా, దేవుడు కాపాడాలిగా. నో సార్,
నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీ కొరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు నీ కొరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం యథార్థంగా ఉంటే, యథార్థంగా ఉండకుండా నాకు దేవుడు ఏమి చేయలేదు అని అంటే ఆయన ఏమి చేయడు. ఆమేన్. ఆయన సమస్తమును చేసే దేవుడే ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యమని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందుకే ఎల్లప్పుడూ సంఘములో అవిశ్వాసులు ఉంటారు. మేక్ బిలీవర్స్ అంటే ఏంటి? తయారు చేయబడిన విశ్వాసులు. అంటే వాళ్ళని ఏమంటారంటే నకిలీ విశ్వాసులు. ఇంకేం చెప్పాలంటే వేషధారులు. మరొకరు ఉంటారు, ఎవరు వాళ్ళు? నిజమైన విశ్వాసులు. మరి ఎవరు వెళ్తారు ఎత్తబాటులోకి? వధువు ఎత్తబాటులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసావా? మృగం యొక్క ముద్ర భూమి మీదకి వస్తుంది. వస్తుంది లేదా? అప్పుడు కూడా కూటాలు జరుగుతాయి, అప్పుడు కూడా ఆరాధనలు జరుగుతాయి, అప్పుడు కూడా ప్రార్థనలు జరుగుతాయి. ఆమేన్. వెళ్ళిపోయినా సరే వీళ్ళు అంటారు దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెబుతూ కూటాలు పెట్టుకుంటారు. అప్పటికే సంఘం సైలెంట్గా డప్పేసుకుని వెళ్తుంది అనుకుంటున్నారా? ఆయన కానీ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోర వస్తుంది కదా, వచ్చినప్పుడు మన చెవులు నెక్కబొడుచుకుని వినేద్దాం అనుకుంటున్నారా? బైబిల్ రెండు మాటలు చెప్తుంది. ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వచ్చాడు, వస్తున్నాను, హో మీ ఇంటికి వస్తున్నాను, పెద్ద కారణం వేసేస్తానని చెప్తాడు. అమ్మా చెప్పండి అమ్మా. బయట మా ఇంట్లో కొత్తగా అద్దెకు వచ్చారండి, కింద ఉంటున్నారు వాళ్ళు. నిన్న అంటున్నాడు ఆయన, ఏమండి నా ట్యాంక్ పెట్రోల్ ఇంచుమించు 700 కొట్టించానండి, 700 కొట్టించానండి, రాత్రి కొట్టించానండి, పొద్దునకి మాయమైపోయింది అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, సార్ నా పరిస్థితి అదేనండి, ఇలా చూపించాను. నేను వస్తున్నాను హో అంటారా? ఎప్పుడు వస్తాడో వచ్చి ఎట్టిపోతాడు. అవునా? దేవునికి స్తోత్రం. వాక్యం ఒక మ్యాగ్నెట్, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఆ మ్యాగ్నెట్కి సంబంధమైన వ్యక్తుల్ని ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? అన్ని లోహాలు లాగేసుకుంటుందా? ఏమండి బంగారం లాక్కోదా? బంగారం లాక్కోదా? బంగారం అంటుకోదా? ఏంటి బంగారం అంటుకోదంట మ్యాగ్నెట్కి. జాగ్రత్త. మరి ఆయన అయస్కాంతం అంట. ఆయన ప్రవక్త అన్నాడు ఆయన అయస్కాంతం అంటండి. ఆ అయస్కాంతం ఏం చేస్తుందంటే ప్రపంచమంతా ఒక్కసారిగా ఎలాగ అంటాడంట ఆయన. ఆయనకి ఎవరైతే ఏమండి ఇసుకలో ఆ ఐరన్ బయటికి ఎలా తీస్తారనుకుంటున్నారు? ఏంటి ఇసుకలోంచి ఐరన్ బయటికి ఎలా తీస్తున్నారు? ఈరోజు మనం వాడే ప్రతి ఐరన్ ఐటెం ఎలా వస్తుంది? ఆ మ్యాగ్నీజియం అనేది ఆ ఇసుకలో పెట్టి ఏం చేస్తారు? జల్లెడు పడతారు. జల్లెడు పట్టినప్పుడు ఏమవుతుంది? ఆ మ్యాగ్నెట్కి చాలా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిందే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మెటల్ని కరగబెడతారు, దాని ద్వారా ఐరన్ చేస్తారు. అవునా కదా? మరి బంగారం ఎండి ఎత్తడే తీసుకోదా? తీసుకోదండి. అయ్యో సత్తి స్టీల్ తీసుకుంటుంది. మరి స్టీల్ ఐరన్ స్టీల్ కూడా తీసుకోద్దండి మ్యాగ్నెట్కి. ఓ మై గాడ్. నువ్వు తుప్పు అయితేనే తీసుకుంటుంది అంట. చూసుకో మరి, తుప్పు అయితే బాగా తీసుకుంటుందేమో కదా. అవునా కదా? ఈరోజు మనకు చాలా తుప్పు ఉంది, వదలగొట్టేసుకుందాం. ఒరిజినల్ ఐరన్ బయట తీసుకొద్దాం. ఒరిజినల్ ఐరన్ బయట తీసుకురావాలంటే బాబు ఏం చేయాలి? శాండ్ పేస్టింగ్ ఎలా కొట్టాలా? ఏమండి ఇసుకతో కొట్టాలంట. ఇసుక మరి ఎలా కొడతారు? ఎలా వేస్తారనుకుంటాం? ఇసుక ఒక ఐరన్ షీట్కి తుప్పు పట్టుకున్న తర్వాత ఆ తుప్పుని వదలగొట్టాలంటే ఏం చేయాలి? దానికి ప్రాసెస్ ఉంటుంది. శాండ్ ప్లాస్టింగ్ ఏం చేస్తారు? దాన్ని ఫోర్స్తో ఆ ఇసుక అందులో వేసి ఏం చేస్తారు? ఆ యొక్క షీట్ మీద తుప్పు పెట్టిన దాని మీద కొడుతుంటే అది ఎలా వచ్చేది తెలుసండి? తెల్లగా వచ్చేస్తుంది. అవును కదండి? ఆ వచ్చిన ఫోర్స్కి ఆ తుప్పు కూడా, ఈరోజు వాక్యం మన తుప్పును వదలగొట్టును గాక. ఈరోజు వాక్యం మన యొక్క శాండ్ పాస్టింగ్ మనం చేస్తును గాక. ఆ బలమైన గాలి మనతో ఉండును గాక. ఆయన అద్భుతమైన శక్తి మనతో ఉండును గాక. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఎత్తబాటులోనికి తీసుకువెళ్తాడు. మన బంగారంలో మా బిడ్డ బంగారం అని చెప్తాం. అవునా కదా? నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం. అవునా? చెప్పండి, అనలేదా? అప్పుడప్పుడు అంటారు కదండి. నా దగ్గర కూడా అంటారు కొంతమంది, నా కొడుకు చాలా బంగారం అండి,
నా కూతురు చాలా బంగారం అండి. ఈ బంగారాలు పని చేయమండి. వాళ్ళకున్న తుప్పు వదలగొట్టాలంటే నువ్వు వాక్యం చేత ఏం చేయాలి? శాండ్ పాస్టింగ్ చేయాలా? వాక్యంతో ఏం చేయాలి? నువ్వు స్టాండ్ పాస్టింగ్ చేయాలి. వాళ్ళని శాండ్ పాస్టింగ్ చేత వాళ్ళకున్న తుప్పు అంతా వదిలిపోద్ది. చెయ్యాలా లేదా? ఇది మన సంబంధం కాదురా. ఈ లోకం మన సంబంధం కాదు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళం మనకు తెలుసా? నీటి పుడక వంటి వాళ్ళం, ఆవిరి వంటి వారం. ఈ రోజున ఎంతమంది పోతా ఉన్నారు, బోర్డులు ఎక్కుతున్నారు, కనబడుతుందా? నువ్వు శాండ్ పాస్టింగ్ చేయాలి. తుప్పు అంతా ఏమవుతుంది? శాండ్ పాస్టింగ్ ఏం చేయాలా? ఇల్లు చూడరా బయట బోర్డులన్నీ. నువ్వు కాపాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నా ప్రార్థన, దేవుని కృప మనల్ని కాపాడుతుంది. అప్పుడు అలా కుట్టినప్పుడు ఏమవుతుంది? నిన్ను కాపాడువాడు ఎవడు? నేను ప్రార్థించిన దేవుడు. నిన్ను కాపాడువాడు ఎవడు? మా రక్షకుడు, నన్ను విమోచించినవాడు. ఆయన రక్తం చేత కడగబడ్డాను నేను. జాగ్రత్త సుమి అని నువ్వేం చేయాలి? వాళ్ళ తుప్పు వదలగొట్టాలి. కొంతమందికి ప్రేమగా చెప్పాలి, కొంతమంది మృదువుగా చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఎలా చెప్పాలో కూడా నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ మీద. ఈరోజు మనందరికీ శాండ్ పాస్టింగ్ దేవుడు చేసిన గాక. మన తుప్పంతా వదలగొట్టి ఒరిజినల్ యొక్క ఐరన్ బయటికి తీసుకొచ్చిన గాక. ఆయనకు మనం అతుకుబడి ఉండవు గాక. ఆయన వల్ల ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఆయన దొంగ వచ్చినట్టుగా అందరూ చెవులు వేసుకున్న కూర్చొని రోజు అనండి, ఇప్పుడు వస్తావు ప్రభా అని అర్థాడు. ఆయన బొమ్మ బొమ్మో అని అర్థాడా? ఓ ఆయన వచ్చేస్తున్నాడు అంటాడా? ఏమంటాడు ఆయన? ఆర్భాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం జరుగుతూ ఉంది. ఇక్కడ దేవుని బోర ఓ అని అర్రు. ఎవరు బోర వచ్చి ఓ అని ఓర్రు. ఎవరు చెప్పరు. సైలెంట్గా వెళ్ళిపోద్దంట. సంఘము రహస్యంగా ఎత్తబడుతుందని ప్రవక్త చెప్తున్నాడు. సంఘం రహస్యంగా వెళ్ళిపోయే దినాల్లో ఉన్నాం. ఆ సంఘం నీవై ఉంటే ఖచ్చితంగా ఈ రాత్రే దేవుడు అడుగు, ఈ పగలే దేవుడు అడుగు, నా తుప్పును వదలగొట్టే ప్రభా. ప్రార్థిస్తారు ఎప్పుడన్నా అలాగా? నా తుప్పు వదలగొట్టే ప్రభా. ఈషా ప్రార్థించలేదండి అలా. ఏమన్నాడు? ప్రభా నువ్వు చెప్పిన పని చేస్తాను, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను చెయ్యలేను, కాబట్టి క్షమించు ప్రభా అంటే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా పెదవులు కాల్చే అన్నాడా లేదా? నా తుప్పు వదలగొట్టు అన్నాడా లేదా? అప్పుడు అద్దోతలు దిగొచ్చి ఏం చేశారు? అగ్ని చేత పట్టకరతో అగ్నిని పట్టుకుని నోటిని కాల్చివేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్న ఇప్పుడు చెప్పు ప్రభా, నేను కొరకు నేను ఏం చేయాలని. అందుకే నువ్వు పని చేయకుండా తిరుగుతున్నావు, ఇంకా తుప్పు అలాగే ఉంది అనుకో. దేవుని పని చేయకుండా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నా? తుప్పు ఇంకా అలాగే ఉంది. ఆ తుప్పుని ఏం చేయాలా? బైబిల్ చెప్తుంది. బాబు అత్తమాని శాండ్ పాస్టింగ్ చేస్తామా? కుదరదు. ఒకసారి ఏం చేద్దాం చెప్తాం. చెప్పు గట్టిగా. ఏంటండి? ఏంటంట? మన ఆనందపాలు ఏం చేస్తాడంటే, ఐరన్కి తుప్పు ఉందనుకో, అక్కడ పిచ్చిలుగా ఉందనుకో, దాన్ని ఏం చేస్తాడు? గట్టిగా మడిదలెట్టి 4 దెబ్బలు కొట్టిన దెబ్బకి అందులో ఉన్న తుప్పు అంతా బయటికి. బైబిల్ ఏం చెప్తుంది? నా వాక్యము సుత్తి వంటిది కాదా అన్నాడు. సుత్తి వంటిది అంటే దాని అర్థం ఏంటి? బండలు బద్దలు చేయు సుత్తిది. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి మన తుప్పు వదలగొట్టాలి. ఏం చేయాలి? అమ్మ చెప్పండి. ముగిస్తున్నాను, నేను ముగిచ్చేస్తున్నాను. మీరు ఏమీ ఆమెను చెప్పకపోతే నేను గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి చక్కగా చలో జన హే తూర సుదు తలక్ లికో ఇసుకా అని పాడుకుంటూ నేనేం చేస్తాను? తెలుసా పాట? తెలుసా? తెలీదా? నేర్చుకోండి, సండే స్కూల్ పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతాను. చలో ఎక్కడికి? చలో భానుగుడి. అంతేనా? అంతే, ఇంకేముంది? దేవుడు ఇంకో మళ్ళీ స్థలం అయితే చలో ఇంకో స్థలం. ఇంక వెళ్ళిపోవడం, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. వినేవారికి ఆయన మాట్లాడతాడు. వినాలని ఆసక్తి వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి విడవబడిన వాళ్ళు ఏం చేస్తారు? ముఖం యొక్క గుర్తు ఏం చేస్తారంట? కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారా? అమ్మా వేసుకుంటారా? వేసుకునే వారి పరిస్థితి ఏముందో ఒక్కసారి నేను వర్తమానంలో చదివి వినిపించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అటు తర్వాత వేసుకోకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీతో మాట్లాడుకుంటున్నాను.
7 సంఘ కాలముల యొక్క వివరణ అనే ఒక వర్తమానంలో నేను దాని గురించి చదువుతున్నాను. తుయితేర సంఘకాలము. వేశ్యకు ప్రతిగా శిక్ష విధించబడును. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి ఆ శిక్ష? వేశ్య ఎవరు? మహాబబులోను. ఆ మహాబబులోనుతో కలిసిపోయిన సంఘ శాఖలు ఉన్నాయి లేవా? అమ్మ చెప్పండి అమ్మా. విడవబడిన తర్వాత ఏం చేస్తారు? ముద్ర వేసుకోకపోతే ఏం జరగదు? పోనీ బాబు వాక్యం చదువుతాను, ఎందుకు నాకు ఎందుకు కానీ వాక్యం చదువుతాను. అది చెప్పే ముందు ఒక్కసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం తీయండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. తీసారా? దేవునికి స్తోత్రం. 15వ వచనం నుంచి చదువుతాం, లేకపోతే 14 నుంచి చదవండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుంది. ఏమండి, అద్భుతాలు సూచక్రియలు చేస్తుందా? వాటి ద్వారా జనులు ఏమైపోతారు? మోసపోతారు. తర్వాత మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని, అప్పుడు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని ఏం చేస్తారు? అందరూ అంటే ఏంటి? చంపేస్తారు. దేవునికి స్తోత్రం. వేడబడిన వారిలో కొంతమంది నిజమైన విశ్వాసులు ఉంటారు కదా, అప్పుడు తెలుసుకుంటారన్నమాట. ఒరే, మన పాస్టర్ గారు చెప్పారు ఆ ముద్ర వేసుకోకూడదు, చచ్చిపోతాం, అలా చచ్చిపోయినా పరలోక రాజ్యం వెళ్తాం కదా, తీర్పులో కానీ వెళ్తాం, దేవుడు కనుగ్రహాన్ని పొందుకోవచ్చు, కాబట్టి మృగం యొక్క ముద్ర మనకి వద్దని వాళ్ళు నమస్కారం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మృగం యొక్క హతం చేస్తారంట, చంపేస్తారు. చదవండి అమ్మా. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడింది. అమ్మా, మృగానికి ప్రాణం ఇవ్వడానికి అధికారం కూడా దానికి ఇవ్వబడింది. ఇంకా కాక కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ, ఎంతమంది అండి? అందరూ, ప్రపంచంలో ఉన్న వారందరూ, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఉన్న వారందరూ, చదవండి, తమ కుడి చేత మీద నేను తమ నొసటి యందు ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరేను, దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనిషిని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో 666 ఎప్పుడైనా చూసారా? సంఖ్య చూసారా? ఇప్పుడు చూడలేదా? పాత దువ్వెనల మీద కూడా 666 ఉంటుంది. మా ఇంట్లో కూడా మొన్నటి వరకు ఉండేది. 666 ఉంది ఏంటి అనుకున్నాను దువ్వెన మీద. అది కూడా ఆ కంపెనీ వాడు స్టిక్కర్ అంటించలేదు, ఆ ప్లాస్టిక్తోనే దాని ఆ తయారులోనే 666 పెట్టారు. ఇప్పుడు చూసారా? బుద్ధి గలవాడు ఆ సంఖ్యను గుర్తిస్తాడంట. మరి చాలామంది ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరే. మాకు వద్దే, ఇది చదవద్దు, మనకు వద్దు, ఏ చదివితే మళ్ళీ కష్టాలు వచ్చేస్తాయంట, అయ్యి వచ్చేస్తాను. ఇప్పుడు కష్టాలు వచ్చేస్తాను మనం చదవడం మానేస్తే రేపు పొద్దున్న వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కొంటావు నువ్వు? ఆ కష్టాల్లోకి వెళ్లకుండా నువ్వు సిద్ధపడి ఒకవేళ ఎట్టబట్లోకి వెళ్ళిపోయావు అనుకో, అక్కడికి వెళ్ళి కింద ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెపిల్ల పిండ్లు విందులో ఉంటే క్షేమం, వెయ్యేండ్ల పాలలో ఉంటే క్షేమం. ఆ రెండును కోల్పోయామా ఇంకా తీర్పే, ఇంకా శ్రమల కాలం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏముండాలి? చెప్పండి, ఏముండాలి? అవునా? ఆల్రెడీ మనకేమొచ్చింది? కరెక్ట్గా ఆధారం తీసుకొచ్చారా? ఎప్పటికి వచ్చింది ఆధార్ కార్డు చెప్పండి? 2000 సంవత్సరాలు దాటిన తర్వాతే దాన్ని తీసుకొచ్చారు. అదొక ముద్ర. ఆధార్ కార్డు ముద్రేనండి. ఆధార్ కార్డు వెనకతలు ఏముంటుంది? నెంబర్ ఉండదు,
స్కానర్ ఉంటుంది. దాని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఏమవుతుంది, మొత్తం నీ డీటెయిల్ అంతా అందులో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క మనిషి మీద 666 ముద్ర ఉంటుంది. అది ఉంటేనే నువ్వు కొనడానికి వెళ్ళినా. ఎప్పుడు ఇవి జరిగేది? సంఘము వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు భూమి మీద క్రయ విక్రయాలు జరగాలంటే ఏం జరుగుతుంది? ముద్ర కలిగి ఉండాలి. ముద్ర లేకపోతే నీకు పాలు ఎవరు, ముద్ర లేకపోతే నీ నీళ్ళు ఎవరు, ముద్ర లేకపోతే నేను ఇంట్లో కూడా ఉన్నెవరు, అద్దె కట్టాలనే ముద్ర ఉండాలి. అన్నీ కూడా ముద్రతోనే సంబంధం ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి గలవాడు ఆ సంఖ్యను లెక్కింపునిమ్మంటే దాని అర్థం ఆ బుద్ధి గలవాడు ఎవరో కాదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తన ప్రజలై ఉన్నారు. అందుకే ఆ సంఖ్యను ఇప్పుడు మనం లెక్కిస్తున్నాం. ఆ సంఖ్యలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఆ సంఖ్యలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారం జరగాలన్నా, క్రయ విక్రయాలు జరగాలన్నా, ఆస్తులు కొనాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా ఆ ముద్ర లేకపోతే పని జరగదు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ కొంతమంది రోమన్ క్యాథలిక్ యొక్క సంఘానికి ప్రొటెన్షన్ చర్చి వ్యవస్థ, అంటే ప్రొటెన్షన్ సంఘాలన్నీ కూడా కలిసి ప్రపంచ వ్యవస్థగా మారిపోతారండి. దాన్నే WCC అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, రోము దాదాపు అన్ని బంగారు సరఫరాలను సంపాదిస్తుంది. రోమ్ ఏం చేస్తుంది? రోమ్ పట్టణం ఆ మహావైశ్య దగ్గర ఏముంది? ఏముందండి? నీ దగ్గర బంగారం ఉంటేనే నీ ఇంటికాడ చుట్టాలు ఉంటారు. నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ ఇంటికాడ చుట్టాలు ఉంటారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, పూచిక పొల్ల లేదనుకో, నిన్ను ఎవడో కూడా కనీసం నీ వైపు కన్నెత్తి కూడా. అప్పుడు తెలుస్తుంది యేసుక్రీస్తు విలువేంటో. బంగారం కంటే గొప్పవాడు ఆయన. అప్పుడు తెలుస్తుంది ఆయన ప్రేమ ఏంటో. దేవునికి స్తోత్రం. కాబట్టి బంగారం అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్ది అప్పుడు. ఇప్పుడు బంగారం అంట కాసు అంట ఎంత ఉందంట? 96,000 ఎంత ఉందంట ఇప్పుడు. 90,000 ఏమో, నాకు వాటి గురించి తెలీదు. ఎప్పుడు వాటి కోసం ఆలోచన చేయనండి అసలు. ఎందుకంటే బంగారు వీధిలో తిరగాలని ఆశ కలిగినోడు నేను. ఎంతమంది కాదు? బంగారు పెట్టుకుని తిరగాలని ఆశ కాదు. బంగారు వీధుల్లో నా కాలు కింద ఉండాలని ఆశ. నా కోసం ఆయన రాజు వీధుల్లో బంగారం రోడ్లు వేశాడు ఆయన. ఆయనకి ఏమో తక్కువ ఉంది ఏంటేమన్నాను. నా దేవుడు అంతకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. బంగారంతో రాజసౌధాలు కట్టాడు ఆయన. ఆమేన్. ఎక్కడున్న నకిలీ బంగారం కాదండి, శుద్ధ సువర్ణం ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం. కనీసం రోమ దాదాపు అన్ని బంగారు సరఫరాలు సంపాదిస్తుంది. యూదుల వద్ద బంధాలు మరియు అన్ని కాగితాలు ఉన్నాయి. కానీ సరైన సమయంలో ఏం చేస్తుందంటే ఈ వేశ్య అన్ని కాగితాలని, అన్ని బంగారమును అంతా తన గుప్పిట్లోకి తీసుకుని ఇప్పుడు మాతో కలుస్తారా లేకపోతే చస్తారా అనే దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? మాతో కలుస్తారా లేకపోతే చస్తారా అని అంటే ఆ యూదులో 144,000 మంది మాత్రం చచ్చన్నా చచ్చిపోతాం కానీ నీతో కలమంటారు. మిగతా వాళ్ళు ఏమవుతారు? కలిసిపోతారు. అమ్మా అర్థమైందా? కలవకపోతే ఏంటి? కలిస్తే ముద్ర వేస్తారు. ముద్ర ఎక్కడ వేస్తారు? నుదుటి మీద, చేతి వేళ్ల మధ్యలో. ఆ స్కానర్ ఉంటేనే కొనుక్కోవడం, అమ్ముకోవడం, లేదంటే చంపేస్తారు. 144,000 మంది మేము చచ్చిపోవడానికైనా రెడీ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేర్లను దేవుడు జగత్ పునాది వేయబడి చూచి ఉన్నాడు. ఆల్రెడీ వారి భూమి మీద ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అన్ని దారులు మూసిపోతాయి. నిశ్చయంగా బంగారాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుత ద్రవ్య వ్యవస్థ నాశనం అయిపోద్దండి. బంగారం లేకుండా వ్యవస్థ అంతా పడిపోద్ది. యూదులు చిక్కుపోయి సరిగ్గా దాంతో కూటమిలోకి వస్తారు. కూటమి అంటే ఏంటి? కూటమి అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రభుత్వాలన్నీ కూటములు అయ్యాయి కదా. కూటమి అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూటమైనట్టుగా ఇప్పుడు రోము యూదులు ఏమైపోతారు? కలిసిపోతారు. మొత్తం వేశ్య సంఘంగా వారు మొత్తం ప్రపంచమంతా ఏం చేస్తారు? ఈ వేశ్య సంఘం స్వాధీనపరుచుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ చెప్పాడంటే ఫిలదెల్ఫియన్ చర్చేజ్ బుక్ అనే వర్తమానంలో దీని గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలా ఉంది? ఎందుకంటే ప్రకటన 17:3 మనం చూసాం, వేశ్య ఒక మిస్టరీ బ్యాబిలోన్. ఎంతమందికి అర్థమవుతుంది? అదేంటండి? మర్మయుక్తమైన బబులోన్ ఉంది. మర్మంగా ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎక్కడ కూర్చుంది? విస్తారమైన
జలముల మీద కూర్చుంది అంటే దాని అర్థం ఏంటి? అమ్మ చెప్పండి అమ్మ, ఏదోటి చెప్పండి. విస్తారమైన జలముల మీద కూర్చుంది దాని అర్థం ఏంటి? 7 కొండల మీద కూర్చుందంట. రోము పట్టణం 7 కొండల మీద కట్టబడి ఉంది, గుర్తుపెట్టుకోండి. 10 కొమ్ములు కలిగి ఉంది. 10 కొమ్ములు ఏంటో తెలుసా? దానికి అధికారం ఇవ్వబడింది. 10 అగ్రరాజ్యాలు దాని చేతిలోకి, తన గుప్పిట్లో ఉన్నాయి. అది సముద్రం మీద, అంటే విస్తారమైన జలముల మీద కూర్చున్నదంటే సముద్రంలో కూర్చున్నదని కాదు దాని అర్థం. విస్తార జలములు అంటే దాని అర్థం విస్తార జనాంగం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా అందరికి మీద అది సింహాసనం వేసుకుని కూర్చుంది. దాని ఆలోచన ఎప్పుడుంది? అది ఇప్పటిది కాదు. దాని ఆలోచన ఎప్పుడుదు నేను చెప్పనా? మనం యెషయా గ్రంథం 14:12 చదువుతున్నప్పుడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి, దేవుని నక్షత్రములకు పైగా నీవు నీ సింహాసనాన్ని హెచ్చించితివి. తేజో నక్షత్రం ఎవరు? లూసిఫర్. దేవునికి స్తోత్రం, ఆమేన్. అదంట దేవుని నక్షత్రం పైగా సింహాసనం వేసుకుని కూర్చోవాలనుకుంటుందంట. అప్పుడు ఆలోచన ఇప్పుడు ఏం చేస్తుంది? చివరిలో నెరవేర్చుకుంటూ ఉంది. తెలుసండి, ఇప్పుడు అది 4వ సామ్రాజ్యాన్ని నియంత్రిస్తుంది. ఎన్నో సామ్రాజ్యం అండి? మొదటి సామ్రాజ్యం ఏంటో తెలుసా? నిమ్రోదు. బబులోను పట్టణాన్ని కట్టి ప్రపంచాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత నిమ్రోదు కాలం వెళ్ళిన తర్వాత మరలా నెబుకద్నెజరు వచ్చాడు. బబులోను సంస్థానం మొత్తం 120 ఆస్థానాలకి, అంటే 120 దేశాలకి అతడు ఎలా ఉన్నాడు? హెడ్గా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడే యూదులో బబులోన్ చెరలోకి కొంతమంది పట్టబడ్డారు. హెబ్రీ పిల్లలు పట్టబడ్డారు. దానియేలు పట్టబడ్డాడు. నిజమేనా? అవునాగా చెప్పండి అమ్మా. మూడవది, యేసుక్రీస్తు కాలంలో రోమన్ ఎంపైర్ టైటస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 4వదిగా ఈ ప్రపంచానంతా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీ అందరికీ. ఇది చెప్తే మీకు అర్థమవుతుందో లేదో అని అనుకున్నాను, కానీ మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. రోము ప్రపంచ బంగారం నియంత్రిస్తుంది. అందువల్ల ప్రజలందరూ ప్రపంచ చర్చి వ్యవస్థకు చెందిన వారిగా ఉండాలి. లేకపోతే ఎవరు కొనలేరు, అమ్మలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ గుర్తుంటేనే వారు ఏదైనా కొనగలరు, ఏదైనా అమ్మగలరు. వాళ్ళ సిద్ధాంతం ఏంటి తెలుసా? త్రిమూర్తుల సిద్ధాంతం. ఏం సిద్ధాంతం? ఏంటి ఆ త్రిమూర్తులు? త్రిమూర్తులు ఎవరు? ప్రతి దేశానికి త్రిమూర్తులు ఉన్నారు. మన ఇండియా దేశానికి త్రిమూర్తులు ఉన్నారు, పాకిస్తాన్కి త్రిమూర్తులు, చైనాకి త్రిమూర్తులు, అన్ని దేశాలకు త్రిమూర్తులు ఉన్నట్లుగానే ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా వాళ్ళు ఏం చెప్తారు? 3 దేవుళ్ళు ఉన్నారని వాడు తీసుకొస్తారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రైస్తవులను కూడా 3 దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. తాళి కట్టేటప్పుడు ఇది హిందూ సంప్రదాయం ప్రకారంగా మేము తాళి కడుతున్నాం. ఏం ప్రకారంగా కడుతున్నారంట? బైబిల్ ఏం చెప్తుంది? రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదను మనము అనుసరించొద్దు. మనం ఏం చేద్దాం? హిందూ సంప్రదాయం. నువ్వు క్రైస్తవులోకి హిందూ సంప్రదాయం తీసుకొచ్చి అది తాళి అంటున్నావు. 3 పేటల తాడు తెగిపోదంట. ఏంటండి బైబిల్ ఏం చెప్తుంది? 3 పేటల తాడు, అమ్మా నా వైపు చూడండి, 3 పేటల తాడు అలానే ఉందా? 3 ముళ్ళ తాడు తెగిపోదని చెప్పాడా? అలాగే భర్త చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? అందరూ తెగపోతే కోసిపాడేస్తున్నారు. అంతేనా? బైబిల్ చెప్తుంది 3 పేటల తాడు తెగిపోదంటే దాని అర్థం ఏంటి? పేట అంటే ఏంటి అమ్మా? పేట అంటే ఏంటి తెలీదా? 3 అంటే 3 ముళ్ళే. 3 ముళ్ళు తాడు తెగిపోదని బైబిల్ చెప్పిందా? 3 పేటల తాడు తెగిపోదని చెప్పాడా? కానీ అక్కడ పెళ్లి కోసం చెప్పలేదా మాట. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పెళ్లిలోనే 3 పేటల తాడు తెగిపోదని చెప్పాడు. హిందూ సంప్రదాయ ప్రకారంగా మేము ముళ్ళు అంతమని వాళ్ళు సంప్రదాయంగా వేసుకుంటే మనకెందుకండి? 3 పేటల తాడు అంటే దాని అర్థము అల్లికి చేయబడిన తాడు తెగిపోదు. పేట అంటే ఒక పేట, ఒక పేట, ఒక పేట, 3 ఆ తాళ్ళు ఏం చేస్తారు? అల్లుతారు. అల్లితే ఏమవుతుంది? అది ఒక్కటగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది? ఒకటగా ఉంటే తెగిపోద్ది. కానీ 3ని అల్లినప్పుడు ఏమవుతుంది?
స్ట్రాంగ్గా ఉంటుంది. అది చెప్పాడు. వాక్యము, నీవు, నీ కుటుంబం, అంతే. అలాంటిది ఆ కుటుంబాన్ని ఎవరు కూడా కదపలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? దాని అర్థం అది. దేవునికి స్తోత్రం. సరే, మనకి ఎందుకులే, మన అవసరం లేదు, మనం విడిచిపెడతాం. అయితే త్రిమూర్తుల వాదం మొదలవుతుంది. అయితే చేతిలో ఏముంటుంది? గుర్తు. ప్రపంచం యొక్క ఆ గుర్తు ఉంటేనే అందరూ కొనగలరు, చేయగలరు. అయితే అప్పటికే పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? ఆయనతో ఆ పెండ్లి విందులోకి వెళ్ళబోతుంది. దానికి ముందు కొంచెం ఒత్తిడి వస్తుంది. ఏంటి ఆ ఒత్తిడి అంటే, వెళ్ళే ముందే ఒత్తిడి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? యాంటీ క్రైస్ట్ లేపబడతాడు. అతడి వల్ల చాలా శ్రమలు, శోధనలు వస్తాయి. ఒత్తిడి లేకుండా మనకి ఏ పని లేదు. అవునా కదా? చెప్పండి. ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉంటుందండి. రాకెట్ ఎగరాలంటే ముందే ఏం చేయాలి? కింద నిప్పెట్టువాడు ఉండాలిగా. ఆ పరిశుద్ధాత్మ మనం నిప్పెట్టువాడండి. ఆ ఒత్తిడిని తట్టుకున్న తర్వాత ఆ రాకెట్ ఏమవుతుంది? ఆకాశ గగనంలోనికి. మరి మొట్టమొదటి వ్యాముగామి ఆనోకు దేవునితో ఇష్టంగా నడిచాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? ఏ ఒత్తిడి లేకుండా తీసుకెళ్ళిపోయాడు. మనం కూడా ఏం చేయబడాలి? వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలి? బుద్ధి గల కన్యక వలె జీవించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ రోజున చాలామంది రాజీ పడకుండా దేవుని సన్నిధికి వెతకాలి. కానీ ఇందులో చూడండి, అప్పుడంట చనిపోతారా, రాజీ పడతారా అని అడుగుతారంట. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారు? అప్పుడు విశ్వాసులుగా బ్రతకలేదు, ఇప్పుడైనా బ్రతుకుతాం అనుకుంటే ఏం చేస్తారు? చచ్చన్నా చచ్చిపోతాం బాబు, మీ ముద్ర మాకు వద్దంటారు. అప్పుడు కొంతమంది ఈ కాలప్రభు చెప్తున్నాడు, నిజమైన సువార్తకు మద్దతుగా నిలిచిన నిజమైన క్రైస్తవుల్ని సింహాలకు తినిపించినట్లుగా యేసుక్రీస్తును తిరస్కరించండి లేదా మరణాన్ని కలుసుకోండి అని వారు ఏం చేస్తారు? సింహాలకు ఆహారంగా వేస్తారంట. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ అందరూ ఇద్దరు కూడా యేసునే సేవిస్తున్నట్టే కనబడతాయి. ఆమేన్. చివరికి ఏమవుతారు? వాళ్ళు యేసునే సేవిస్తున్నట్టే కనబడతారు, కానీ యేసును కాదు సేవించేది, అంత్యక్రీస్తుని వారు సేవిస్తున్నారు. చివరిగా ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. చదవమంటారా? ఇది చదువుతానని చెప్పాను. వేశ్యకు ప్రతిగా శిక్ష విధించబడును. ఇది ఎక్కడంటే తిమోతేయ సంఘకాలము మరి మారు మనసు పొందుటకు వ్యవధి అనే పాయింట్ తీసుకుని 62వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే. ఎక్కడంటే మీరు చదువుకోవాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22, 23 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇదిగో నేను దాని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిత్యముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంగములను నీవు తెలుసుకొను. మరియు మీలో ప్రతివాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. దీని గురించి ఈ కాలప్రతి వివరించడం విందామా? ఒక్క 5 నిమిషాలు నాకు సమయం ఇస్తారా? అయిపోయింది. ఏమిటి? ఈ స్త్రీకి పిల్లలు ఉన్నారా? ఆమె వేశ్యయా? అదే నిజమైతే ఆమె వేశ్య గమనం వలన ఈ పిల్లలను కనినిచో వాక్యము చెప్పినట్లుగా ఆమె అగ్నితో దహించబడును. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఇజ్రాయేల్ జనాంగంలో వ్యభిచారంగా ఉన్నవారిని ఏం చేసేవారు? అగ్ని చేత దహించేవారు. అవునా కదండి? వేసింది దాని పిల్లల్ని చంపేమనేవారు. అవునా కదా? వాళ్ళు ఎలా పుట్టినా వాళ్ళని చంపేయండి అని చెప్పేసి తీర్పు వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఈమె ఎవరు అని అంటే ఆత్మీయ వ్యభిచారం చేస్తున్న మహావేశ్య. ఆమె తన వ్యభిచారం ద్వారానే ఆమె ఏం చేస్తుంది? పిల్లల్నే కన్నది. వాళ్ళే ప్రొటెస్టెంట్స్ అంటే అర్థమైంది మీకు? అది ఏం చేస్తుంది? వీళ్ళు కూడా అదే చేస్తారు. అవునా కదా? బైబిల్ ఏం చెప్తుంది? అదని చెప్తుంది. తండ్రి ఏ ఉన్నాడో కొడుకు కూడా, తల్లి ఏదైందో కూతురు కూడా అదేనా? ఇప్పుడు ఆ స్త్రీ ఏదో దాని పిల్లలు కూడా అదే ఉన్నారు. అయితే గమనించండి, ఇది పూర్తిగా నిజము. ఆమె యొక్క అంతం అదే, అగ్నితో దహించబడును. అగ్నిగుండమే ఆమె యొక్క అంతము. కానీ ఒక్క నిమిషం ఆగి ఈ పిల్లల గురించి ఆలోచిద్దాం. పిల్లలు ఏమి నేరం చేశారు? పిల్లలు స్త్రీల్లో నుండి వచ్చుదురు. ఈ స్త్రీలో నుండి పిల్లలు వచ్చిరన్న మాట నిజము, కానీ వారును ఆమె వల్లనే చేసిరి. ఏంటంట? బయటకు వచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా
ఆవిడలాగే ఆ స్త్రీ ఆ సంఘం వాళ్ళే వారు కూడా జీవించారు. అమ్మా ఆమేన్. అర్థమవుతుందమ్మా? మీ అందరికీ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దీన్ని ఇంక వివరించిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్త చాలా వివరించి చెప్పున్నాడు. గమనించండి. బయటకు వచ్చిన సంఘము తిరిగి సంస్థలోకి పోకుండా ఎక్కడున్నదో ఒక దాన్ని నాకు చూపించండి. ఒక్కడ కూడా లేదు. లోదరన్లు బయటకు వచ్చిరి, తిరిగి సంస్థగా మారాడు. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? రోమన్ నుంచి బయటకు వచ్చారు. ఎవరాళ్ళు? లోదరన్స్. లోదరన్ సంస్థగా మారిపోయింది. ఈ రోజున వారు సార్వత్రిక సంఘ ఉద్యములతో చేతులు కలుపుతూ ఉన్నారు. మెథడిస్టులు బయటకు వచ్చారు, వారును మరలా సంస్థగా మారిరి. పెంతెకోస్తు వారు బయటకు వచ్చారు, వారు సంస్థగా మారిపోయిరి. మరి యొక్క నిర్గమను ఉండును. దేవునికి స్తోత్రం. వారు తిరిగి సంస్థగా మారారు. ఎందుకనగా వారికి సత్యము తెలును. ఆ గుంపు చివరి దినము యొక్క పెండ్లి కుమార్తెగా ఉండును. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఆ పెంతెకోస్తు నుంచి బయటకు వచ్చిన వారం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే మనం పెండ్లి కుమార్తెగా ఉండబోతూ ఉన్నాం. ఉదాహరణకి ఇక్కడ ఒక లేఖనాన్ని చెప్పాడు ఆయన. మరి ఆ లేఖనం చెప్పాలనుకుంటున్నాను, చదవమంటారా? ఆమేన్. ఈ వేశ్యకు పిల్లలు ఉండినట్లు ఇక్కడ చెప్పబడును. వారు ఎవరు? వారి కుమార్తెలు, అవి సంఘములు. ఆ తల్లి వలన అవి ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి ఉన్నది. యెజబేలు మరియు ఆహాబుకు ఒక కుమార్తె ఉండును. ఎంతమందికి అర్థమవుతుందండి? బైబిల్లో యెజబేలుకి ఆహాబుకి కొడుకులే కాదు, ఒక కూతురు కూడా ఉంది. వింటున్నారా? పాత నిబంధనలో యెజబేలుకి ఒక కూతురు ఉంది. వింటున్నారా? ఆమె పాతకాల వేశ్య. క్రొత్త నిబంధనలో ఆ యెజబేలు సంఘమే మనందరిది చెప్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం క్యాథలిక్ సంఘం. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. గమనించండి. ఆ యెజబేలు మరియు ఆహాబులకు ఒక కుమార్తె ఉండెను. ఆ కుమార్తె యెహోరాముని పెండ్లి చేసుకుంది. ఎవరిని చేసుకుందండి? యెహోరాము ఎవరు? అతడు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు ఎవడు? యెహోషాపాతు ఎవరమ్మా? ఒక మంచి విశ్వాసి. నిజమేనా? యెహోషాపాతు అత్తమాని వాడు. మనకు నిజమైన ప్రవక్త ఒకడు లేడా? ఎంతమంది కాదు కానీ ఒక నిజమైన వాడు లేడా అనివాడా? యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడిగేవాడా లేదా? అలాంటి కడుపును పుట్టాడు యెహోరాము. యెహోరాము ఎవరు చేసుకున్నాడు పెళ్ళి? యెజబేలు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వింటున్నారా? ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి యొక్క అవిశ్వాసం అని చెప్పడానికి కూడా కదా, అది వేస్తున్నారు. అది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అర్థమైందా? అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్ చెప్తారా? అప్పుడు గమనించండి. యెహోరాము పెళ్లి చేసుకున్నాడు. ఇతడు యెహోషాపాతు కుమారుడు. 2వ రాజుల గ్రంథం మీరు చదివితే 8వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ రాజుల గ్రంథము 8:16 రాసుకోండి ఎవరైనా కావాలంటే. యెహోరాము తన మామ యొక్క త్రోవలోనే నడిచాడు. చదవమ్మా అక్కడ ఏముంది? ఆహాబు కుమారుడు యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మందు యెహోషాపాతు యోధారాజు ఉండగా యోధారాజే యెహోషాపాతు కుమారుడేన్ యెహోరాము ఏలనం. చాలండి. అక్కడ మీరు ఆ సబ్జెక్ట్ అంతా చదువుకుంటే అందులో ఉంటుంది. ఆ యెహోరాము ఎవరిని చేసుకున్నాడు? ఆహాబు కుమార్తెను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోరాము తన మామ యొక్క త్రోవలను నడిచాడంట. యెహోరాము యొక్క మామ ఎవరు? ఆహాబు. చెప్పండి అమ్మా. ఆహాబు ఎలా నడిచాడు? దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అల్లుడు కూడా ఎలా నడుతున్నాడు? ఎందుకు కారణం? ఆహాబు నడవడానికి కారణం ఎవరు? యెజబేలు. యెహోరాము నడవడానికి కారణం ఎవరు? ఆ యెజబేలు కుమార్తె. దేవునికి స్తోత్రం. ఈ పెండ్ల వలన అతడు పూర్తిగా విగ్రహార్థంలోకి వెళ్ళిపోయాడంట. ఎవరు అమ్మా? జాగ్రత్తగా వినండి. విగ్రహార్థులకు సంబంధమైన పిల్లలను మీ పిల్లలకు పెళ్లి చేయొద్దు. యెహోరాము యెజబేలు కుమార్తెను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో యెహోరాము కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పూర్తిగా విగ్రహార్థంలోకి వెళ్ళిపోయాడంట. దేవునికి భయపడి దేవుని ఆరాధించి యోధాను కూడా ఇతడు విగ్రహార్థంలోకి తీసుకుని వచ్చాడంట. ఈ కుమార్తె సంఘములన్నీ ఖచ్చితంగా అలాగే చేసినవి. విషయం మీకు ముందే చెప్పాను. వారు సత్యములోనే ప్రారంభించారు, కానీ సంస్థలో పెండ్లి చేసుకునిరి. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యమును విడిచిపెట్టి ఆచారమును సంప్రదాయములు వారు వెంబడించిరి. దీన్ని ఇప్పుడు మీకు చెప్పేదను. హెబ్రీ పత్రిక 13:7 ఇలా రాయబడింది. మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరు ఏం చేయాలి? ఏముందండి అక్కడ? 13:7 త్వరగా ముగిస్తాను. హెబ్రీ 13:7 అమ్మా. హెబ్రీ గ్రంథం 13:7 ఎవరు తీయలేదా?
మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారికి మీరు జ్ఞాపం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోరాము ఏం చేశాడంటే మామను అనుసరించాడు. అవునా కదా? నిజమైన విశ్వాసి ఎవరిని అనుసరిస్తాడు? సేవకుని వెంబడిస్తాడు. ఎందుకంటే ఆ సేవకుడు సరైన వాక్యాన్ని బోధిస్తున్నాడో లేదో అతడు గుర్తించాలి. దేవునికి స్తోత్రం. మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. వారు మీకు దేవుని వాక్యమును చెప్పుచున్నారు. మనం పరిపాలించింది వాక్యమే, మనుషులు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు, అతడు ఆమెను ఏలును. కానీ సంఘము స్త్రీ ఉన్నది, ఆమెను ఏలునది వాక్యమే. యేసే వాక్యమే ఉన్నాను. ఆమె వాక్యం నిరాకరించిన యెడల మరి ఏ ఇతర నాయకత్వం అంగీకరించినా కానీ ఆమె వ్యభిచారి అగును. ఆమేన్. దేవుని నమ్ముకుని మనం ఒకవేళ ఆ దేవుని విడిచిపెట్టే కార్యములు చేసినట్లయితే మనం ఏమవుతాం? అంతే. ఆచారములు మరి సిద్ధాంతాలు సంప్రదాయాలు నిత్యంగా వాటి కొరకు నువ్వు వాక్యం విడిచిపెట్టావు. వాక్యం విడిచిపెట్టని ఒక సంఘమును మీరు చూపించండి. వారందరూ వేశ్యలే. వారి తల్లి వల్లే వారు జీవిస్తున్నారు, వారి కుమార్తెలే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆచారాలని సంప్రదాయాలని మనం ఏం చేద్దాం? తీసుకొచ్చి ఆచరిద్దామా? ఆచరిస్తే మనం కూడా ఏమై ఉన్నాం? అంతే. ఇది నా మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట. ఆమేన్. అంటే అది దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఖచ్చితంగా మన వాక్యాన్ని వెంబడించాలి. ఆ వాక్యమే నేను ఎక్కడ తీసుకెళ్తుంది? ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఎంతమంది వాక్యం అర్థమైంది? ఒక దినాన ఆ తీర్పుకు, ఆ మహావేశ్యకు దాని పిల్లలకి తీర్పు ప్రకటించబడుతుంది. ఎలాంటి తీర్పులు రాబోతున్నాయో ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కొంత నేర్చుకుందాం. నా గురించి ప్రార్థన చేస్తారా? దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి వాక్యం